పద్మశాలి సదాశివపేట సేవా సంఘం ఆధ్వర్యంలో పాషికంటి మల్లేశం సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. సదాశివపేట పద్మశాలి పట్టణ అధ్యక్షులు విశ్వనాథం సభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మునిపల్లె విశ్వనాథం మాట్లాడుతూ పాసికట్టి మల్లేశం పద్మశాలి సంఘానికి అనేక సేవలు అందించారు. ఆయన ఆధ్వర్యంలో భవన నిర్మాణం కూడా జరిగింది. పద్మశాలీలు అన్ని రంగాలలో ముందుండాలని పోరాడే వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అధ్యక్షులు గుండు సత్యనారాయణ, రాష్ట్ర యువజన అధ్యక్షులు గండమల్లి రాజు, మునిపల్లి రామకృష్ణ, హరికృష్ణ, చిలవరం వెంకటేష్, సుప్పాల శ్రీనివాస్, విజయ్ కుమార్, సంజు కుమార్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను ఒక కార్యక్రమం పరిచయమైనప్పుడు నా కార్యక్రమాలు చూసి అన్న చాలా బాగా సంతోషపడేవాడు. అంటే పద్మశాలీలు ఇలా కష్టపడాలి, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, ఐక్యత పెరుగుతూ ఉంటారు, వాళ్ళ కులం కూడా అన్ని కులాలతో పాటుగా ముందుకు వస్తారని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. కాబట్టి ఆ రోజు గత 12 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ సంఘాలలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ కార్యక్రమం చేసినా అన్నకు వాట్సాప్ పెట్టి అన్నకు కాల్ చేసి అన్న రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, జిల్లాలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, సంగారెడ్డిలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఇక్కడికి పోతామని చెప్పేసి ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ సంబంధించిన సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే అంత గొప్ప వ్యక్తి, అంత నిస్వార్థంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక నిస్వార్థంగా పద్మశాల కోసం ఆలోచించే వ్యక్తి, కష్టపడే వ్యక్తి, సమయం ఇచ్చే వ్యక్తి ఉన్నారంటే అది పద్మశాలి దాంట్లో మన ముఖ్యంగా ముందు వరుసలో భాషను మరింత చదువుతారని చెప్పేసి మరి మల్లేశం గారు కొడుకు రమాకాంత్ కూడా మరి మన టౌన్ కమిటీలో ఉన్నాడు. అట్లనే జిల్లా కమిటీలో కూడా 1 ఆఫ్ ది మెంబర్. సారు తర్వాత మరి తన తర్వాత మరి అంతో ఎంతో ఆయన కూడా మన సంఘంలో పనిచేస్తున్నారు.